హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో శనగపప్పు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. 1/2 కిలో మటన్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 1 కప్ ఉడికించిన శనగపప్పు తీసుకోండి. శనగపప్పు మరీ మెత్తగా ఉడకకూడదు, కాస్త పలుకుండేలా చూసుకోవాలి. ఇవి శనగపప్పు ఉడికించిన వాటర్ అండి. ఈ వాటర్ని మనం పడేయకుండా కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తీసుకుని ఇలా కట్ చేసి వేసుకుని ఇప్పుడు వీటిని 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయల్ని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టి వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసిన మటన్ వేసుకుని 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా మటన్ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని 1.5 స్పూన్ కారం వేయండి. కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే మీ స్పైసీకి తగ్గట్టుగా చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని 1/2 స్పూన్ గరం మసాలా వేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఇది కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మటన్లో ఉండే స్మెల్ కొంచెం తగ్గి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు శనగపప్పు ఉడికించి తీసుకున్న వాటర్ని ఇందులో వేసుకోండి. ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా ఇలా కర్రీలో వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కుక్కర్ మూత పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ లేతగా ఉంటే 3 విజిల్స్ సరిపోతాయండి. అదే మటన్ కాస్త ముదిరినదైతే 5 to 6 విజిల్స్ వరకు వేయించుకోవచ్చు. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని గరిటెతో ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకుని ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. శనగపప్పు ఉడికించేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కర్రీలో ఉడుకుతుంది కదా, అప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. అందుకే కాస్త పలుకు ఉండేలా చూసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టకండి, విజిల్ లేకుండానే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటను సిమ్లో పెట్టి కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించండి. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, శనగపప్పు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ కర్రీ ఒకసారి మీరు టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. రుచి అంత బాగుంటుంది. మీకు వీలైతే తప్పకుండా ఈ కర్రీ తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మటన్ బ్రెయిన్తో టేస్టీ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీన్నే మటన్ బేజా ఫ్రై అంటారు. ఈ ఫ్రై తయారు చేసుకోవడం కోసం ఒక మేక బ్రెయిన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను. దీనికి సరిపడా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి.
ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుని వీటిని కూడా బాగా వేయించండి. టమాటో ముక్కలు బాగా వేగి ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ముందుగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకుని వీటన్నింటినీ ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ బ్రెయిన్ని వేసుకోవాలి. బ్రెయిన్ వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టూ ఉన్న గ్రేవీని దీనికి పట్టే విధంగా ఈ విధంగా కోట్ చేసుకోవాలి. బ్రెయిన్ వేసిన వెంటనే కదిపితే అది విడిపోతుందండి. కాస్త మగ్గిన తర్వాత మాత్రమే కదుపుకోవాలి. మంటను సిమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కదుపుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత 1/4 కప్ వాటర్ వేసుకుని ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఇలా జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం చాలా వరకు దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉడికిన బ్రెయిన్ని చిన్న చిన్న ముక్కలుగా గరిటతో కట్ చేసుకోవాలి. బ్రెయిన్ కాస్త మగ్గిన తర్వాత కట్ చేస్తే ఈ విధంగా పీసెస్లా వస్తుందండి. లేదంటే కర్రీలో మొత్తం కలిసిపోతుంది. ఈ బ్రెయిన్ ఉడికిన తర్వాత మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని 1/2 స్పూన్ మటన్ మసాలా వేసుకోండి. ఈ ఫ్రైకి ఈ మసాలా వేయడంతోనే టేస్ట్ అనేది వస్తుందండి. మసాలా మొత్తం కలిసే విధంగా గరిటతో బాగా కలుపుకుని ఆయిల్ మొత్తం బయటకు రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా ఇది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు రిలీజ్ అయ్యి ఫ్రై అయితే చాలా వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు వేయిస్తే మటన్ బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా, టేస్టీ మటన్ బ్రెయిన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. ఈ ఫ్రై నేను చెప్పిన విధంగా కనుక మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఇలానే చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా వీలైతే ఈ ఫ్రైని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.